సో మెల్లకన్ను ఉండడం వల్ల దానికి విజన్ లాస్ ఉంటుంది. మెయిన్ పిల్లల్లో ఈ మెల్లకన్ను వచ్చినప్పుడు సో వాళ్ళకి గ్లాసెస్ తోటి చిన్న చిన్న ఐ ఎక్సర్సైజ్ తోటి వాళ్ళు క్లియర్ అయిపోతుంది అంటారా? డెఫినెట్లీ దర్ ఇస్ ట్రీట్మెంట్ అవైలబుల్. మెల్లకన్నుకి ట్రీట్మెంట్ ఉంది. సర్జరీ అంటేనే కొంచెం భయపడుతూ ఉంటాము, అందులోనే సెన్సిటివ్ ప్లేస్ ఐకి అంటే మరి పిల్లలకి పర్వాలేదా? దాని తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందా? ఈ కన్ను గుడ్డుని తిప్పే మజిల్స్ ఏవైతే ఉంటాయో వీక్ అయిపోయిన మజిల్స్ ని వైట్ రిఫ్లెక్స్ అని చెప్పేసి వింటున్నామండి. ఇది ఇంకా లైఫ్ కే డేంజర్ పిల్లల్లో అని చెప్పేసి. 2 ఈ కనుపాపలో డిఫరెన్స్, కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. యూ హ్యావ్ వాళ్ళు చిన్న పిల్లల్లోనే మనకు కనిపించింది. సో మెల్లకన్ను ఉండడం వల్ల పుట్టుకతోటి మెల్లకన్ను ఉండొచ్చు. పిల్లల్లో మనం మోస్ట్ కామన్ గా చూసేది. మీరు చెప్తుంటే నిజంగా నాకు భయం వేస్తుంది. వన్ మోర్ థింగ్ ఇస్, మనము లేజర్ సర్జరీస్ చేసుకోవాలనుకున్నా హై పవర్స్ -7 -8 వరకే వి విల్ బి ఎలిజిబుల్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో కంటి సమస్యలు చాలా చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నవి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి స్పెట్స్ అన్నవి ఎంత కామన్ గా ఉన్నాయో ఫర్దర్గా దాని రిలేటెడ్గా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం కంప్లీట్ ఐకి సంబంధించిన ఒక అవేర్నెస్ తీసుకురావడానికి సో నేనైతే వచ్చేసాను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మరి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఐకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే స్క్వింట్ ఐస్ కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి ఐ స్పెషలిస్ట్ డాక్టర్ శృతి గారు మనతో ఉన్నారు. అండ్ షీఈ్ పెడియాట్రిక్ అండ్ న్యూరో ఆఫ్థల్మాలజిస్ట్, అలానే స్క్వింట్ సర్జన్. సో మరి డాక్టర్ గారితో మాట్లాడి పిల్లలకి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి, సో ముందుగానే ఏ విధంగా మనం డిటెక్ట్ చేయాలి యాజ్ ఎ పేరెంట్గా అన్న విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ శృతి గారు. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ అవర్ ప్లెజర్ అండి. సో నిజంగా ఈ రోజుల్లో పిల్లలకి స్క్రీన్ టైమ్, ఈవెన్ క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్లో అయిపోవడం వల్ల ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నవి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. అండ్ ముఖ్యంగా మనం ఎప్పుడు ఇది డేంజర్, వీళ్ళకి ఖచ్చితంగా డాక్టర్ చెకప్ అవసరం అని ఎప్పుడు డిటెక్ట్ చేయగలం అంటారు? సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండి. సో స్క్రీన్ టైమ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ చిల్డ్రన్. ఓకే, సో ఫర్ గైడ్ లైన్స్ ప్రకారము ఫ్రమ్ టిల్ 3 years of life every child should have 0 screen time. Okay, from 3 to 10 years maybe 1 or 2 hours is allowed. After 10 years depends on the child's academic ante online homeworks dan batti maximum 2 to 3 hours adi kuda. Okay, so pillallo screen time affects not only eyesight issues but also there is a condition known as computer vision syndrome, which we see in usually adults లో IT సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ చూస్తాము. సో అది అటువంటి డ్రై ఐస్ అన్నమాట అందులో. సో అటువంటిది డ్రై ఐస్ ప్రాబ్లమ్స్ వీఆర్ సీయింగ్ ఇన్ చిల్డ్రన్ ఆల్సో రైట్ నౌ. ఓకే, సో స్క్రీన్ టైమ్, దట్స్ వై ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ ఇస్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ ద విజన్ బట్ ఆల్సో ఎఫెక్టింగ్ ద విజువల్ క్వాలిటీ. అండ్ సో నేను చెప్పినట్టు గైడ్ లైన్స్ ప్రకారము 3 years of life వరకు 0 స్క్రీన్ టైం పెడితేనే బెటర్ పిల్లలకి. సో ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలండి అసలు పిల్లలకి? టైం టు టైం ఏ విధంగా, ఎప్పుడు స్క్రీన్ టైం ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, మొత్తం అంత ఒక పెడియాట్రిక్ వేలో ఏ విధంగా వాళ్ళకి చేయవచ్చు? ప్రికాషన్స్ వైజ్ సి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ప్రికాషన్స్. మెయిన్గా ఐసైట్ ఇష్యూస్ రాకుండా పేరెంట్స్ ఏం చేస్తారంటే మెయిన్గా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ reducing near activities and indoor activities and encourage more distant and outdoor activities. Okay, so manaki studies prakaramu near activities especially not only screen time but academically ekko focus unna pillalu studies 3-4 hours కంటిన్యూస్ గా చదువుతూ ఉంటారు ఎగ్జామ్ టైంలో, ఆర్ స్టోరీ బుక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, ఆర్ దే డూ సమ్ డ్రాయింగ్, పెయింటింగ్, ఆల్ దీస్ కమ్ ఇన్ టు నియర్ యాక్టివిటీస్. ఆర్ దే ఆర్ మోర్ ఇండోర్స్ అండ్ నాట్ ఎక్స్పోజ్ టు అవుట్డోర్ యాక్టివిటీస్. మెయిన్ గా ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేసేది సన్లైట్ ఎక్స్పోజర్. సో సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ అ న్యాచురల్ ప్రివెన్షన్, మైనస్ పవర్ పెరగకుండా. ఓకే, so this is the main first precaution. So reduce near activities, encourage more outdoor activities. And second thing is eye rubbing. Usually summers lo or whenever climate changes unnappudu allergies trigger avvachu pillallo.
సో ఈ అలర్జీస్ వల్ల ఇచ్చింగ్, సో ఫ్రీక్వెంట్గా ఐ రబ్ చేస్తూ ఉంటారు. ఓకే సో ఐ రబ్బింగ్ వల్ల ద మైనస్ పవర్ ఫర్దర్ ఇంక్రీజెస్. ఓకే, so eye rubbing is as dangerous as screen time, especially in children less than 10 years of age. Okay, so that is the second precaution. Eye rubbing avoid cheyali. Third thing is when you are doing any kind of near activities, especially koncham older children, like teenagers and all, they can when they are given online classes or online homeworks istaru, so parents keep complaining. See, we are telling to avoid screen time, but school వాళ్ళు ఆన్లైన్ గా ఇస్తున్నారు homeworks. So అటువంటప్పుడు what precaution they can take is they can take frequent short breaks and do some distant activity. So దానికి మనము 20-20-20 రూల్ అని పెట్టాము. So every 20 minutes they can look at a distant target for 20 seconds. అంటే like 20 feet far. ఓకే, సో ద బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే వెనెవర్ యు ఆర్ డూయింగ్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ నియర్ యాక్టివిటీ, every 20 minutes or frequent short break you have to take, look at a distant target for few seconds and continue your work. Okay, so that is one major precaution, especially older teenagers ki. In general, get regular eye checkups done, so that మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే we can correct the visual problem early. సో ఎప్పుడు అసలు ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? పిల్లల్లో కొంచెం తేడాగా గమనిస్తున్నాము అంటే కనుక ఎప్పుడు వాళ్ళని ఐ చెకప్ కి తీసుకురావాలి? ఓకే, సో మెయిన్ గా మనకి we can talk about very young children, అంటే ప్రీ వర్బల్ ఏజ్ అండ్ వర్బల్ ఏజ్. సో మాటలు ఇప్పుడు 3 years బిలో పిల్లలకి కూడా మనము వీఆర్ సేయింగ్ ఐ రిలేటెడ్ ఇష్యూస్. సో కొంతమంది పిల్లలు పుట్టుకతోటే ఐ రిలేటెడ్ ఇష్యూస్ తో పుడతారు. ఓకే, సో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ పుట్టుకతోటి వాట్ వి సీ ఇస్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, అంటే ఐసైట్ ఇష్యూసే, షార్ట్ సైట్, లాంగ్ సైట్, దీంతో పుట్టచ్చు. అదర్ థింగ్స్ విచ్ ఆర్ లెస్ కామన్ ఆర్ మెల్లకన్నుతో పుడతారు. ఓకే, సో పుట్టుకతోటి మెల్లకన్ను ఉండొచ్చు. అదర్ థింగ్స్ ఆర్ పీడియాట్రిక్ క్యాట్రాక్ట్స్, అంటే కంటి లోపల శుక్లాలు పెద్ద ముస్లి వాళ్ళకే చూస్తాం కదా, సిమిలర్ కండిషన్ తోటి కూడా పిల్లలు పుట్టచ్చు. సో జెనెటిక్ కాజెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ విజన్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రీ వర్బల్ చిల్డ్రన్లో వాళ్ళు చెప్పలేరు. సో బికాస్ దే ఆర్ బోర్న్ విత్ ఇట్, వాళ్ళు చూసేదే అదే నార్మల్ అనుకుంటారు. సో బికాస్ దే ఆర్ సీయింగ్ లైక్ దాట్ సిన్స్ బర్త్. సో డెఫినెట్లీ వాట్ ఐ రికమెండ్ ఇస్ విత్ ఇన్ ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్ ఫస్ట్ ఐ చెకప్ అయిపోవాలి. సో వాట్ సైన్స్ యూ కెన్ సీ అట్ హోమ్, ఎట్లా గుర్తించాలి ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి పేరెంట్స్ కోసం అయితే. సో యూజువల్లీ పిల్లలు ఐ స్క్వీజ్ చేసి చూస్తారు టు గెట్ ద క్లారిటీ. సో ఐ స్క్వీజ్ చేసి చిన్న చేసి చూడడం ఒకటి, ఆర్ వాళ్ళు తల తిప్పి చూడడానికి ట్రై చేస్తారు టు గెట్ ద క్లారిటీ, ఆర్ దే కీప్ రబ్బింగ్ ఆర్ పోకింగ్ దేర్ ఐస్. అండ్ సమ్టైమ్స్ హెడేక్, ఐసైట్ ఇష్యూస్ అయితే కొంతమంది పిల్లలు కొంచెం ఏజ్ అయ్యాక హెడేక్ అని కంప్లైంట్ చేస్తారు. స్క్రీన్ జస్ట్ నౌ వి వర్ స్పీకింగ్, తినేటప్పుడు స్క్రీన్ చూపించాలనుకుంటారు, బట్ ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. దీస్ ఆర్ సమ్ సైన్స్. అండ్ పుట్టుకతోటి మెల్లకన్ను లేకున్నా ఐసైట్ రిలేటెడ్ ఇష్యూస్ మనం కరెక్ట్ చేయకపోతే స్లోగా అది మెల్లకన్నులోకి వెళ్తుంది. ఇట్స్ లైక్ కాంపెన్సేటరీ మెకానిజం టు సీ క్లారిటీ మెల్లకన్నులోకి వెళ్తుంది అనమాట, ఐసైట్ ఇష్యూస్ కరెక్ట్ చేయకపోతే. సో ఆల్ దీస్ సైన్స్ పేరెంట్స్ కెన్ అబ్జర్వ్. ఓకే, విజన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు. ది అదర్ థింగ్, ఇంకోటి నేను చెప్తున్నాను, ది అదర్ థింగ్ విచ్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్, పీడియాట్రిక్ క్యాట్రాక్ట్స్. సో పుట్టుకతోటే శుక్లాలు ఆర్ పొరలు అంటారు. సో ఇది ఎలా గుర్తించాలి? సో మన కనుపాపు ఉంటుంది కదా, ఇట్ ఈస్ ఐదర్ జెట్ బ్లాక్ ఆర్ టోటల్ బ్లాక్ అట్లా ఉంటుంది. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్, అంటే కలర్ లో ఏమైనా డిఫరెన్స్ ఉన్న 2 eyes మధ్యలో, టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు ఇంట్లో పేరెంట్స్. వెన్ యూ పుట్ అ టార్చ్ లైట్ అండ్ యూ సీ కలర్ డిఫరెన్స్ ఈ కనుపాపలో, ఆర్ వెన్ యూ ఫొటోస్ తీస్తాం కదా, సమ్ ఫంక్షన్ లో ఫొటోస్ ఆర్ బర్త్డే పార్టీస్ లో ఫొటోస్ తీసినప్పుడు మన యాక్చువల్ గా మనకి రెడ్ రిఫ్లెక్స్ కనిపిస్తుంది ఫొటోస్ లో. అది కనుక రెడ్ రిఫ్లెక్స్ కనిపించట్లేదు, ఆర్ వీఆర్ సీయింగ్ వైట్ రిఫ్లెక్స్, దెన్ ఇట్ ఇండికేట్స్ సమ్ క్యాట్రాక్ట్ ఆర్ విజన్ రిలేటెడ్ ఇష్యూ ఉంది బాబుకి, అండ్ దాట్ ఈస్ కన్సిడర్డ్ లైక్ అన్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో తీసుకురావాలి పిల్లలని వెన్ యూ సీ దిస్ చేంజ్ ఇన్ ద ఐ కలర్. ఓకే, అవి మెయిన్
తీసుకోవాల్సింది. Yes. అయితే ఇంకోటి మెల్లకన్ను గురించి మనం మాట్లాడుకున్నాం కదా, Yes. మీరు చెప్తుంటే నిజంగా నాకు భయం వేసింది. Hmm. ఎక్కువ స్క్రీన్ టైం చూసిన వల్ల కూడా మెల్లకన్ను వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి Yes, అన్నారు. exactly. కొంతమంది పుట్టుకతోటే మెల్లకన్ను తోటే పుడుతూ ఉంటారు. Yeah. సో ఒకప్పుడు ఏంటంటే మెల్లకన్ను ఉంటే వాడు అదృష్టవంతుడు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. Yes. యాక్చువల్ గా ఏంటంటే ఆ రోజుల్లో ఎటువంటి మెడికల్ కి సంబంధించిన ఫెసిలిటీస్ లేకపోవడం Yeah, వల్ల yeah. చెప్పుంటారు అలా, అంతే అంటారా? యా డెఫినెట్లీ అండి. సో ఎందుకు అట్లా, అది ఇట్స్ జస్ట్ మిత్, ఇట్స్ అపోహ. ఓకేనా? ఎందుకంటే మెల్లకన్ను ఉన్న పిల్లలని బులీ చేస్తారు, టీజ్ చేసేవాళ్ళు. సో టు అవాయిడ్ దాట్, అది అదృష్టము, అట్లా టీజ్ చేయొద్దు, మంచి జరుగుతుంది అన్నట్టు అది ఒకటి క్రియేట్ చేశారు. ఓకే. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద విజన్ ఆర్ ఫర్ ద సైకాలజీ ఆఫ్ ద చైల్డ్. ఓకే. సో మెల్లకన్ను ఉండడం వల్ల ఏ కన్ను అయితే మెల్లలో ఉంటుందో దానికి విజన్ లాస్ ఉంటుంది. సో పుట్టుకతోటి మెల్లకన్ను ఉన్నప్పుడు వి హ్యావ్, అది డైరెక్ట్ సర్జికల్ ఇండికేషన్ అండి. ఓకేనా? సో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ టు 1 year to 1.5 years of life we have to do surgery. అదర్వైజ్ ఆ కన్నుది విజన్ అనేది కరెక్ట్ గా డెవలప్ అవ్వదు. ఓకేనా? సో డెవలప్మెంటల్ గా కూడా మెల్లకన్ను రావచ్చు. సో పుట్టుకతోటి ఉన్న మెల్లకన్ను డిఫరెంట్. సో ఏజ్ వైజ్ తీసుకుంటే మనము డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి మెల్లకన్ను రావడానికి. ఓకే. సో డెవలప్మెంటల్ గా స్క్వింట్ వస్తుంది. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి దానికి. సో ఇందాక డిస్కస్ చేసినట్టు ఐసైట్ రిలేటెడ్ ఇష్యూస్ వెన్ దే ఆర్ నాట్ కరెక్టెడ్, అప్పుడు స్క్వింట్ రావచ్చు. ఓకే. ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఇందాక డిస్కస్ చేసాం కదా. సో ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల వీ హ్యావ్ సీన్ మల్టిపుల్ చిల్డ్రన్ గోయింగ్ ఇన్ టు స్క్వింట్, ఎస్పెషలీ టీనేజర్స్. నైట్ పడుకొని బెడ్ పైన పడుకొని ఇట్లా దగ్గర పెట్టుకొని గంటలు గంటలు స్క్రీన్ చూస్తారు కదా. సో దే మే ల్యాండ్ అప్ ఇన్ సడన్ ఆన్సెట్ స్క్వింట్ అన్నమాట. ఓకే. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి డిఫరెంట్ ఉంటాయి రీజన్స్. పెద్దవాళ్ళకి కూడా స్క్వింట్ రావచ్చు. సో మెయిన్లీ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యంగ్ అడల్ట్స్ కి అయితే మెయిన్లీ డ్యూ టు ట్రామా, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో నర్వ్ వీక్నెస్ వల్ల స్క్వింట్ రావచ్చు. ఓకే. అండ్ ఓల్డ్ పీపుల్ who have diabetes, hypertension, ఇటువంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా నర్వ్ వీక్నెస్ వల్ల స్క్వింట్ రావచ్చు. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో పిల్లలకి వై మెల్లకన్ను ఉంటే పిల్లలకి మేజర్ గా ఎందుకు ప్రాబ్లం అంటే వాళ్ళ విజన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ ఇట్ ఈస్ డెవలపింగ్ ఏజ్ గ్రూప్, ద ఐబాల్ is still developing and there is a high chance of vision loss if we do not correct the squint. Okay. So squint as early as possible correct చేస్తే విజన్ అనేది మనం ప్రిజర్వ్ చేయగలుగుతాం. ఓకే. అండ్ స్క్వింట్ కి మనము స్టెప్ బై స్టెప్ మేనేజ్మెంట్ ఉంటుందండి. we do not directly jump to surgeries. There are multiple options. First, non-surgical options. ఫస్ట్ గ్లాసెస్ ఇస్తాము ఆర్ సమ్ ఎక్సర్సైజెస్ వీ హ్యావ్. అండ్ ఇవన్నీ వర్కౌట్ అవ్వకపోతే ఇట్ ఇస్ చాలా సివియర్ గా ఉంది అంటేనే వీ గో ఫర్ సర్జికల్ ట్రీట్మెంట్. బట్ వన్ థింగ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు నో ఇస్ డెఫినెట్లీ దెర్ ఇస్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఫర్ స్క్వింట్. మెల్లకన్నుకి ట్రీట్మెంట్ ఉంది. ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్ ఇట్. బికాస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ బికాస్ మెల్లకన్ను ఉన్న కన్నులో విజన్ లాసే కాకుండా the child is getting psychologically affected because of this teasing and bullying at school. Okay. So overall the confidence levels of the child reduces. His academic outcomes, all those, his success in life may depend on this one thing. Okay. So when manamu mellakannu correct chesinappudu we are not only improving the vision but also it's like a lifestyle change for the child. Okay. So please పిల్లల్లో మెల్లకన్ను చూసినప్పుడు ఇమీడియట్ గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్స్ దగ్గరికి తీసుకురావాలి, ఐ డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఒక్కొక్క ఏజ్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు మెయిన్ పిల్లల్లో ఈ మెల్లకన్ను వచ్చినప్పుడు సో వాళ్ళకి గ్లాసెస్ తోటి చిన్న చిన్న ఐ ఎక్సర్సైజ్ తోటి వాళ్ళు క్లియర్ అయిపోతుంది అంటారా? ఇట్ డిపెండ్స్. అంతా కేస్ టు కేస్ బేసిస్ అండి. ఓకే. సో మనం ఇవాల్యుయేట్ చేస్తాము. సో ఒక మెల్లకన్ను చూసినప్పుడు వీ కన్సిడర్ మల్టిపుల్ పారామీటర్స్ అండ్ క్లినిక్ లో ఎగ్జామిన్ చేశాక చాలా సివియర్ గా ఉంది అంటే
we will try these non-surgical options first. అది వర్కౌట్ అవ్వకపోతేనే we go for surgeries. ఓకే, So we cannot సర్జరీ అంటేనే కొంచెం భయపడుతూ ఉంటాము, అందులోనే సెన్సిటివ్ ప్లేస్ ఐకి అంటే మరి పిల్లలకి పర్వాలేదా, దాని తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందా? So squint surgery is not a major surgery. Okay, it's just మనం కంటి లోపలికి పోయి ఏం చేయట్లేదు. ఓకే, సో ద vision and glass power, whatever is there before the surgery, it will remain same after surgery. Vision loss అటువంటి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. సో స్క్వింట్ సర్జరీ జస్ట్ మనం ఐబాల్స్ అలైన్ చేయడానికి చేస్తాము. ఈ కన్ను గుడ్డుని తిప్పే మజిల్స్ ఏవైతే ఉంటాయో వీక్ అయిపోయిన మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తాము అండ్ వీ జస్ట్ మేక్ ఇట్ స్ట్రైట్. And these muscles are attached outside on the white part lo attachments untai and it's very simple surgery. We just make the eyeball straight. So anta kangar padalsina avasaram ledu and it's a very simple procedure. So it does not take much time also. So అది సర్జరీ గురించి కంగారు పడిపోయి అంత ఆలోచించిన అవసరం లేదు. ఇది నార్మల్ లేజర్ సర్జరీస్ కన్నా ఇట్ ఈస్ సింపుల్ సర్జరీ. ఏ ఏజ్ రికమెండ్ చేస్తారు? స్టార్టింగ్ ఒకవేళ చిన్న పిల్లల్లోనే మనకు కనిపించింది ఇది, సో ఎప్పుడు మనం వీళ్ళకి సర్జరీ వరకు వెళ్ళేంతగా మీరు రికమెండ్ చేస్తారు? సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్. బట్ మెల్ల కన్ను కనిపించగానే ఇమీడియట్ గా యూ హ్యావ్ టు కమ్ ఫర్ ఇవాల్యుయేషన్ టు ద డాక్టర్. ఓకే, ఫస్ట్ ఎంత మెల్లకన్ను ఉంది, ఎటువంటి మెల్లకన్ను ఇది, అవన్నీ మనం ఇవాల్యుయేట్ చేయాలి. And first we never go for surgery at the first instance. Okay, we will go with non-surgical options. Indaka meeku explain chesinattu, first we will try all the non-surgical options and then if surgery is required only we will advise. Okay, for anni cases ki surgery avasaram undadandi. So more few cases avi just glasses and exercises toti set అయిపోతాయి. Okay, so andarki surgery kavali ani atla emi ledu. Surgery is the last option. Okay. సో ఇంకోటి మేజర్ గా ఈ మధ్య వింటున్నాము, వైట్ రిఫ్లెక్స్ అని చెప్పేసి వింటున్నామండి. ఇది ఇంకా లైఫ్ కే డేంజర్ పిల్లల్లో అని చెప్పేసి, సో కొంచెం దీని గురించి మాకు తెలుసుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్. సో వైట్ రిఫ్లెక్స్ ఇన్ ద ఐ, ఇందాక నేను మెన్షన్ చేశాను కదా, పుట్టుకతోటే కొంతమంది పిల్లలకి క్యాట్రాక్ట్స్ తోని పుట్టచ్చు అని. సో ఈ శుక్లాలు ఇవి ఉన్నప్పుడు మన కనుపాపలో కలర్ డిఫరెన్స్ ఉంటుంది. సో క్యాట్రాక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అదర్ మేజర్ అంటే దే ఆర్ అన్కామన్ బట్ విచ్ ఆర్ మోర్ సీరియస్ అనేది ఐ క్యాన్సర్, రెటినోబ్లాస్టోమా అంటాం. ఓకే, సో ఇది పిల్లల్లో రెటినోబ్లాస్టోమా ఇస్ మోర్ కామన్. మోస్ట్లీ ఇది జెనెటిక్ గా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ వైట్ రిఫ్లెక్స్ కనిపించినప్పుడు ఫస్ట్ వి నీడ్ టు రూల్ అవుట్ రెటినోబ్లాస్టోమా. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విజన్ థ్రెటనింగ్, ఇట్ ఆల్సో is life threatening because it can spread. Okay, so that's why రెటినోబ్లాస్టోమా వీక్ అనేది ఒకటి పెట్టాము. ఎవ్రీ ఇయర్ we do awareness programs about it. So definitely the take home, most important take home message from our talk should be for all the parents, do simple torchlight examination at home, especially for children below 3 years of life. If we can do, we can detect such conditions early on. So torchlight examination lo manaki 2 eye kanupapalo difference, color difference kanipistundi ante it is an emergency. You have to bring the child for eye checkup. Okay, so that is అందుకే ఈ వైట్ రిఫ్లెక్స్ అనేది ఇప్పుడు పాపులర్ చేస్తున్నాం. సో దాట్ ద పేరెంట్స్ హ్యావ్ మోర్ అవేర్నెస్ రిగార్డింగ్. కరెక్ట్. ఇంకా ఫైనల్ గా అండి ఒక క్వశ్చన్. సో ఎవరికైతే ఇప్పుడు గ్లాసెస్ ఉన్నాయో పిల్లలకి, సో వాళ్ళకి చెకప్ అన్నది ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించాలంటారా బిఫోర్ ఎంటరింగ్ టు స్కూల్, లేదు అంటే ఒక 6 months పీరియడ్ లో చేయించాలా? ఎలా ఉంటుంది అంటారు ఈ ఐ చెకప్? ఫర్ ఎవ్రీ చైల్డ్ ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్ లో ఫస్ట్ ఐ చెకప్ అయిపోవాలి. అండ్ ఏదైనా ప్రాబ్లం డిటెక్ట్ అవుతుంది అంటే ఎవ్రీ ఇయర్ ఫాలోఅప్స్ కి రావాల్సిందే అండి. ఓకేనా? సో బికాస్ దిస్ ఇస్ అ డెవలపింగ్ ఏజ్ గ్రూప్, ఇంకా ఐ బాల్ డెవలప్ అవుతుంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ చేంజెస్ గోయింగ్ ఆన్. కొంతమందికి ప్రోగ్రెషన్ అవుతుంది పిల్లలకి, కొంతమందికి స్టేబుల్ గా ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ దాట్ ఫాలోఅప్స్ విల్ చేంజ్.
but definitely yearly follow-ups are very important. ఓకే If we do not detect any problem during this 3 years of life and preschool screening అంటాము. సో 3 years కి యూజువలీ పేరెంట్స్ స్కూల్ కి పంపించడం స్టార్ట్ చేస్తారు. సో బిఫోర్ యూ సెండ్ యువర్ చైల్డ్ టు స్కూల్ గెట్ వన్ మ్యాండేటరీ ఐ ఎగ్జామినేషన్. ఓకే అండ్ ఇక్కడ ఏమీ డిటెక్ట్ అవ్వట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనుకుంటే అట్లీస్ట్ అగైన్ when the child becomes 5 years. ఓకే Then after that, every 2 to 3 years. సో ఆల్మోస్ట్ 5 years దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య గ్లాసెస్ చూస్తున్నాం. Exactly. సో వాళ్ళల్లో మరి ఎప్పుడెప్పుడు చెకప్ చేయించాలంటారు? So 2 years కి ఒకసారి అయితే కంపల్సరీ చేయించాలి if Okay. there is no problem. But problem ఉంటే మాత్రం ఇయర్లీ చెకప్స్ కంపల్సరీ చేయించాలి. ఓకే There is one more thing అండి, పిల్లలు కొంతమంది ప్రీటర్మ్ పుడతారు. సో ప్రీటర్మ్ ఆర్ ప్రీమెచ్యూర్ పుడతారు, 9 months కి ముందే పుడతారు. సో ఇటువంటి పిల్లలకి మనము ఫస్ట్ 30 days ఆఫ్ లైఫ్, ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్ లోనే ఐ చెకప్ కంపల్సరీగా చేయాలి టు రూల్ అవుట్ ఆర్ఓపి, రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనేది, విచ్ ఇస్ అ బ్లైండింగ్ డిజార్డర్. ఓకే సో అది రూల్ అవుట్ చేయడానికి మనము స్క్రీనింగ్ చేస్తాము, విచ్ ఇస్ మ్యాండేటరీ. అండ్ ఇటువంటి పిల్లలు దే హ్యావ్ టు డూ ఇయర్లీ చెకప్స్ ఫ్రమ్ దేర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. ఓకే బికాస్ కొంత అంటే మెజారిటీ ఆఫ్ దీస్ ప్రీటర్మ్ బేబీస్ ఆర్ ఎట్ హైయర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ షార్ట్ సైట్ ఇన్ ఫ్యూచర్. సో ఇటువంటి బేబీస్ కి అయితే ఇయర్లీ చెకప్స్ మ్యాండేటరీ. ఓకే 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 సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోలో మనకి ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చేటువంటి టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ అయ్యాయి అంటారు? యా, సో దిస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మన ప్రీవియస్ జనరేషన్లో మనకి ఎస్పెషలీ వెన్ వీ టాక్ అబౌట్ మయోపియా అంటే షార్ట్ సైట్. ఓకే సో మనకి డిఫరెంట్ ఐసైట్ ఇష్యూస్ ఉంటాయి, షార్ట్ సైట్, లాంగ్ సైట్ అనుకుంటా. పిల్లల్లో మనం మోస్ట్ కామన్ గా చూసేది షార్ట్ సైట్. ఓకే లాంగ్ సైట్ కూడా బోర్డు కనిపించకుండా వాళ్ళు స్పెట్స్ అది షార్ట్ సైట్, అదే షార్ట్ సైట్, దాని పేరు షార్ట్ సైట్. సో దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి, దూరం కనిపించవు. సో మనకి ఏది కనిపిస్తో ఆ నేమ్ పెడతాం. సో దిస్ ఇస్ షార్ట్ సైట్. ఓకే, సో యూజువల్లీ పిల్లల్లో కామన్ గా మనం షార్ట్ సైట్ చూస్తాం. సో రీజన్స్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, నియర్ యాక్టివిటీస్, ఇండోర్ యాక్టివిటీస్. అండ్ సో ప్రీవియస్గా మనకి వి డి నాట్ హ్యావ్ ఎనీ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఈ పెరగకుండా ఆపడానికి ఏం లేకుండే, అంటే మా ప్రోగ్రెసివ్ మయోపియాని స్లో డౌన్ ఆర్ స్టాప్ చేయడానికి వి డి నాట్ హ్యావ్ ఎనీ ట్రీట్మెంట్ ఆప్షన్స్. బట్ సీయింగ్ హౌ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఎన్ ఎపిడమిక్. సో దెర్ ఇస్ అ స్టడీ which is published which tells that by the year 2050 half of the world population will be myopic. అంటే హాఫ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ కి గ్లాసెస్ ఉంటాయి. ఓకే, సో సీయింగ్ ఆల్ దిస్, సో బికాస్ ఇట్ ఈస్ బికమింగ్ లైక్ మోర్ ఆఫ్ అ ప్రాబ్లమ్ ఇన్ దిస్ జనరేషన్ అండ్ ది కమింగ్ జనరేషన్స్, వీ హ్యావ్ డన్ స్టడీస్ అండ్ ట్రీట్మెంట్స్ టు కంట్రోల్ మయోపియా కూడా వచ్చేసాయి. సో వీ కెన్ ఫస్ట్ వీ హ్యావ్ టు అనలైజ్. సో వీ హ్యావ్ machines which have integrated AI, like we have Myopia Master and all these technologies which can analyze, or it's a rough prediction analysis, how much గ్లాస్ పవర్ పెరగచ్చు. ఒక బాబు 5-year-old బాబు వస్తే ఈరోజు 18-19 years అయ్యేంత వరకు ఎంత గ్లాస్ పవర్ పెరగచ్చు. ఇప్పుడు పారామీటర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అసెస్ చేస్తుంది. జెనెటిక్ రిస్క్ ఎంత ఉంది, పేరెంట్స్కి ఉందా, ఫ్యామిలీ రిలేటివ్స్కి ఉందా, ఆల్ దీస్ ఇవన్నీ అది ఇట్ విల్ పారామీటర్స్ ఇట్ విల్ టేక్ ఇన్ టు అకౌంట్ అండ్ ఇట్ విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ హౌ మచ్ ఇట్ క్యాన్ ఇంక్రీజ్ బై ద ఏజ్ ఆఫ్ 18 to 19 years. ఓకే, జస్ట్ ప్రెడిక్ట్ చేస్తుంది మనకి. Yes. ఓకే, సో బేస్డ్ ఆన్ దాట్ we can assess ఈ child risk child or we can manage with just telling precautions or not. Okay, so if it is a risk child and we are seeing progression, follow-ups లో మనం progression చూస్తున్నాము, మైనస్ పవర్ పెరుగుతుంది significant గా అంటే we can give some treatments. So we have treatment options like myopia control glasses, we have contact lenses, we have eye drops. సో ఇదేం చేస్తుంది అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మైనస్ పవర్ యూజువలీ ఐబాల్ సైజ్ ఎక్సెసివ్గా అబ్నార్మల్గా పెరగడం వల్ల పెరుగుతుంది. దాట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్. అదర్ రీజన్స్ ఆర్ ఆల్సో దేర్, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్ ఇన్ చిల్డ్రన్. సో ఈ ఐబాల్ సైజ్ గ్రోత్ అనే దాన్ని స్లో డౌన్ చేయడానికి ఈ ట్రీట్మెంట్స్ హెల్ప్ చేస్తాయి. సో అది మైనస్ పవర్ పెరగకుండా చూస్తుంది అనమాట అట్ అ వెరీ ఫాస్ట్ పేస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ చైల్డ్ హ్యాస్ కమ్, 1 4-year-old హ్యాస్ కమ్
with -3 power, and every 6 months it is increasing 0.5. సో ఇటువంటి పిల్లలకి మనము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఓకే సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 to 3 years మేబీ ఇట్ విల్ ఇంక్రీజ్ 0.5 or -1. ఇంత ఎక్సెసివ్ ఫాస్ట్ ప్రోగ్రెషన్ ఉండకుండా చూస్తుంది అనమాట, కంట్రోల్ గా ఉంటుంది కంట్రోల్డ్ గా. ఓకే, సో యూ కెన్ ఆస్క్ వై వీ షుడ్ కంట్రోల్ ఇట్, వాట్ ఈస్ ద రీజన్? పెరిగితే మనం గ్లాసెస్ చేంజ్ చేసుకోవచ్చు, సో వై షుడ్ వి కంట్రోల్? సో I would tell you two reasons for this. So one is eyeball size పెరిగినప్పుడు we have sensitive layers inside the eyeball. We have a layer known as retina. Okay, so as the eyeball grows, this retina starts stretching. స్ట్రెచ్చింగ్ వల్ల వీక్ ఏరియాస్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో రెటినల్ హోల్స్, రెటినల్ టేర్స్ ఫామ్ అవ్వచ్చు, దానివల్ల నర్వ్ వీక్నెస్ అవుతుంది, అండ్ ఫర్దర్గా లేజర్ సర్జరీస్ తీసుకోవాల్సి వస్తుంది దానికి రిపీటెడ్గా, అండ్ దే ఆర్ అట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాట్రాక్ట్స్ అండ్ గ్లాకోమా ఎర్లీ ఏజ్లోనే వెన్ ఇట్ క్రాసెస్ -6. Okay, this is called as high or severe myopia. Okay, and all these complications are related with high myopia. Okay, so to prevent children landing up in high myopia, we have started these treatments. Okay, and one more thing is manamu laser surgeries chesukovalanukuna high powers -7 -8 varake we will be eligible. See why? Because corneal thickness anedi కొంచెం పవర్ వరకే సపోర్ట్ చేస్తుంది. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ సమ్ కాంప్లికేటెడ్ ICL ప్రొసీజర్స్ అవి ఉంటాయి. యా, సమ్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఆర్ దేర్ ఫర్ హై పవర్స్. ఓకే, సో అది సర్జికల్ కాంప్లికేషన్ కూడా పెరుగుతుంది. సో వీ వాంట్ దెమ్ నాట్ టు ల్యాండ్ అప్ ఇన్ హై మయోపియా. సో మీరు అన్నట్టుగా ఫ్యూచర్ లో బై 2050 ఎవ్రీవన్ హ్యావ్ ద గ్లాసెస్ అని చెప్పేసి అన్నారు, అందులో నో డౌట్. సో ప్రెసెంట్ అంతా కూడా AI టెక్నాలజీ, వితౌట్ ఫోన్స్ నో వన్ కెన్ సర్వైవ్ అన్నట్టుగానే ఉంది. సో ఇలాంటి టైంలో ఈ వచ్చిన అడ్వాన్స్మెంట్ అన్నది మాత్రం చాలా హెల్ప్ఫుల్ అన్నట్టుగానే అనిపిస్తుంది. డెఫినెట్లీ అండి, ఇట్ ఈస్ అ వెరీ హెల్ప్ఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్, అండ్ ఆల్ పేరెంట్స్ షుడ్ బి అవేర్ అబౌట్ దిస్ బికాస్ దిస్ విల్ హెల్ప్ అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ to reduce the visual problems. Correct. So when a child lands up into high myopia, the complication rate increases with every power after -6. So definitely these options are there. All parents should be aware about it. ఓకే, సో ఇప్పుడు ప్రతి ఒక్క అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ లో కూడా ఈ మయోపియా అన్నది అవైలబుల్ గా ఉంటుంది కదండి? Yes, మన దగ్గర we have a separate myopia clinic, and in our myopia department we have myopia master to analyze myopia progression. Okay, and మన దగ్గర all types of treatment options ఉన్నాయి. ఓకే, ఓ సో నైస్ టు హియర్ అండి. సో ఐకి సంబంధించి మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మాకు కవర్ చేసినందుకు, ఒక టోటల్ అవేర్నెస్ ని కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు. Thank you so much for having me.